సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 5 ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ 2025లో మనకి లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చినట్టయితే ఎంత నుంచి ఎంతవరకు ఇస్తూ ఉంది, ఎవరెవరికి ఇస్తూ ఉంది, ఎమర్జెన్సీ టైంలో ఈ యాప్ని మనం యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా, ఈ యాప్లో మనం లోన్ తీసుకోవడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ ఈ 2025లో కూడా ఈ యాప్ అయితే మనకైతే లోన్ ఇస్తూ ఉంది. అది చూసుకున్నట్టయితే 20K నుంచి దగ్గర 5 lakhs వరకు అయితే లోన్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. ఎవరికైతే గుడ్ సివిల్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి, ఎవరైతే ఫస్ట్ టైం లోన్ అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ యాప్లో 99% లోన్ రానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో ఈ యాప్లో లోన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే కొంతమంది మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని ఒకవేళ మీరు అప్లై చేసే టైంలో మీ లక్ బాగాలేకపోతే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటిదనంటే, లోన్ మనం రీపే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైంకి అయితే ఎలిజిబుల్గా. ఇంకోటి ఏంటంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం తక్కువ టైంలో ఎక్కువ ఈఎంఐలు అంటే పెద్ద ఈఎంఐలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది అకౌంట్స్ అయితే డైరెక్ట్ బ్లాక్ అయితే అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మనకు సివిల్ రిపోర్ట్లో మనం ఈ యాప్ నుంచి లోన్ తీసుకున్నట్టయితే చూపెడుతుంది. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్, చిన్నవి కాదు పెద్ద అనొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు తీసుకుంటా రిస్క్ అనుకుంటే నో ప్రాబ్లం, ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.